హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లక్డీ కపుల్ రోడ్ అండి. ఇక్కడ చీచాస్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో. ఇది చీచాస్ అనేది మనకి బిర్యానీ అండ్ హలీంకి చాలా ఫేమస్ అండి. ప్రతి ఫ్రైడే ఇక్కడ హలీం దొరుకుతుంది. లక్డీ కపుల్లో ఉంది ఇది. ప్రతి ఫ్రైడే చికెన్ అండ్ మటన్ హలీం ఇక్కడ సేల్ చేస్తారు. ప్రైస్ కొంచెం ఎక్కువే, 300+ ఉంటుంది. కాకపోతే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను. ఇక్కడ పెషావర్ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. పెషావర్ అనేది పాకిస్తాన్లో ఒక సిటీ పేరు. ఓకే, అయితే ఈ వీడియోలో నాకు కొన్ని వింత సంఘటనలు కనిపించాయి. అవేంటంటే, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇక్కడ చూసారు కదా, ఫైన్లు తప్పించుకోవడానికి హైదరాబాద్లో కెమెరాస్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి ఫైన్ వేస్తాయి. ఇక్కడ రెడ్ స్కార్ఫ్ కట్టుకున్న ఒక అమ్మాయి ఉంది కదా, ఆమె డ్రెస్తో బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ని కవర్ చేసింది. ఎందుకు ముందు అతను హెల్మెట్ పెట్టుకున్నాడు కదా, ఎందుకు ఫైన్ పడుతుందంటే హైదరాబాద్లో డబల్ హెల్మెట్ ఉందండి. బైక్ మీద ఇద్దరు వెళ్తే ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే కంపల్సరీగా ఫైన్ పడుతుంది. అందుకని కొంచెం తెలివిగా ప్లాన్ చేసి అలా డ్రెస్తో నంబర్ ప్లేట్ని కవర్ చేసేసారు. సో వాళ్ళకి ఇక ఫైన్ పడదు. బాగుంది కదా ఐడియా. ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నిజంగా కొత్తగా ఉంది. ఇంకా చూద్దాం ముందు ముందు ఎవరెవరు ఎట్లా ప్లాన్ చేశారో ఫైన్లు తప్పించుకోవడానికి. అయితే ఇక్కడ లక్డీ కపుల్ నుంచి అంటే మాసప్ ట్యాంక్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా లెఫ్ట్ తీసుకోవాలి, స్ట్రైట్ వెళ్ళడానికి ఉండదు. మళ్ళీ మనము లక్డీ కపుల్ సిగ్నల్ వైపు వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళడానికి లేదు. ఇక్కడ పక్కన మనకి రైట్ సైడ్లో గో గ్యాస్ అని ఉంది, ఎల్పిజి స్టేషన్ అంది. అది కార్స్ కానీ ఆటోస్ కానీ చాలా ఓల్డ్ స్టేషన్, అది ఎప్పటి నుంచో ఉంది. ఎల్పిజి బళ్ళకి ఆల్మోస్ట్ నాకు తెలిసి 24 hours ఉంటుంది అది లక్డీ కపుల్లో. ఇది విటారా బ్రెజా ఓల్డ్ మోడల్. ఈ కార్ కూడా నేను నడిపాను. ఇండికా, టాటా ఇండికా. నెక్స్ట్ ఇది ఇన్నోవా, కొత్త ఇన్నోవా అండి. 2024లో లాంచ్ అయిన ఇన్నోవా నా పక్కన వెళ్ళింది. మళ్ళీ నన్ను ఓవర్టేక్ చేస్తుంది. ఈ బండి ప్రైస్ వచ్చేసి దాదాపు 40 లక్షలంట. 40 లక్షల పైనే ఉంది. ఎందుకు అంత ఫార్చునర్ వచ్చేస్తుంది కదా అంటే ఏమో మరి. ఇది ఫార్చునర్ పాత ఇన్నోవా క్రిస్టా రెండు కలిపితే ఎట్లా ఉంటుందో అట్లుంది లుక్. కాకపోతే ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ కంబైన్డ్ ఇంజిన్ అండి. అంటే ఎట్లా చెప్పాలి, ఎలక్ట్రిక్ అంటే మనము 40 కిలోమీటర్స్ స్పీడ్ మెయింటైన్ చేస్తే కనుక బండి అనేది ఓన్లీ బ్యాటరీతోనే నడుస్తుంది. 40 km/h స్పీడ్ క్రాస్ చేస్తే మాత్రమే అది పెట్రోల్ ఆర్ డీజిల్లోకి కన్వర్ట్ అయ్యి రన్ అవుతుంది. లేకపోతే ఓన్లీ 40 kilometers వరకు మనకి వెహికల్లో ఉన్న బ్యాటరీతోనే వెహికల్ రన్ అవుతుంది. మొత్తం రెండు కలుపుకొని మైలేజ్ చూస్తే 26 kilometers ఇస్తుందంట పర్ లీటర్కి. ఇన్నోవా అనేది అంత ఇవ్వడం నాట్ ఏ జోక్ అండి, 26 km/l. ఇక్కడ చూసారు కదా, ఈ బ్రదర్ అయితే నెంబర్ ప్లేట్ని వంచేశాడు స్కూటీ ఫైన్ పడకుండా. ఇలా కొందరు ట్రిక్కులు పాటిస్తూ ఉంటారు. రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. అయితే ఆ వెహికల్ 26 to 30 kilometers మైలేజ్ ఇస్తుందని చెప్పారు కొంతమంది డ్రైవర్స్ని నేను కనుక్కున్నాను. హైవేలో అయితే 30 kilometers ఇస్తుందంట పర్ లీటర్కి. ఇన్నోవా అనేది మ్యాక్సిమం నాకు తెలిసి 10 kilometers పర్ లీటర్ ఇస్తే చాలా ఎక్కువ. దానికి అదే 10 kilometers చాలా ఎక్కువ. కాకపోతే అది 26 to 30 ఇస్తుందంటే చాలా గ్రేట్. అందుకని కాబోలు అంత రేట్ ఉంది, ఏమో నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. పోర్టర్ వ్యాన్స్, బైక్స్ నిజంగా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంటే పోర్టర్స్, అలాగే స్విగ్గీ, జీనీ, ఈ జొమాటో ఉన్నాయి కదా, వాటన్నిటికంటే పోర్టర్ ఈజ్ ద బెస్ట్ అండి. చాలా రీజనబుల్. ర్యాపిడోలో వస్తువులు మర్చిపోతే ఈ మధ్య చాలామంది ర్యాపిడో బుక్ చేస్తున్నారు. కానీ దాంట్లో పంపించడం కన్నా ఈ పోర్టర్లో పంపించడం చాలా బెస్ట్. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంటుంది. ఈ పోర్టర్లో బైకులు, ఆటోలు, ట్రక్కులు అన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఏదైనా హౌస్ ఖాళీ చేయాలనుకున్నా, లేదా ఏదైనా ఫర్నిచర్ కొని ఇంటికి తేవాలనుకున్నా, ఇంటి నుంచి ఎక్కడికైనా పంపించాలనుకున్నా కూడా పోర్టర్ అనేది చాలా బెస్ట్ యాప్. ఇది తెలంగాణ పోలీస్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా. నెక్స్ట్ నా ముందు ఉంది బెంజ్. ఈ కార్ కూడా నేను నడిపాను. బెంజ్ కార్స్ సూపర్ అబ్బా, అసలు చాలా బాగుంటాయి దానిలో కంట్రోల్స్.
ఆ, ఇప్పుడు మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ లక్డీ కపుల్కి వచ్చాము. ఇది కొంచెం ఓల్డ్ సిటీ, అంటే కొత్త బిల్డింగ్స్ అనేవి ఏమి ఎక్కువగా లేవు, అంత పాతగానే ఉంటుంది. ఓల్డ్ సిటీ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. నేను వెళ్ళాల్సింది బోయిగూడ, సికింద్రాబాద్, కాబట్టి నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నా పక్కన వచ్చేసి ఫార్చునర్ వెళ్తుంది, ఫార్చునర్ కార్. ఇది కూడా నా ఫేవరెట్ కార్, ఇది కూడా నడిపాను, చాలా బాగుంటుంది. డ్రైవింగ్ అనేది సూపర్ అండి, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఫార్చునర్లో ఎంత లాంగ్ వెళ్ళినా అసలు మనకు అలా వెళ్ళినట్టు అనిపించదు. అందుకనేమో ఆ బండికి ఆ రేటు 45 lakhs చేంజ్ ఉంది. ఇది వచ్చేసి న్యూ మోడల్ 2024 మోడల్ ఫార్చునర్ ఇది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ కనిపిస్తుంది, కొత్తది. కేసీఆర్ సార్ 1500 కోట్లు ఖర్చు పెట్టి మరీ కట్టించిన సెక్రటేరియట్ బిల్డింగ్. ఇదంతా లక్డీ కపుల్. ఇప్పుడు ఫ్రీగా ఉంది, కానీ నైట్ 10 కూడా అవసరం లేదు, 9:30 అలా అయిందంటే చాలు, మొత్తం ట్రావెల్ బస్సులతో నిండిపోతుంది. సో నైట్ టైంలో మాత్రం ఈ రూట్లో రాకపోవడం చాలా బెస్ట్. వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ షూర్ స్ట్రక్ అయిపోతారు ఈ రూట్లో. ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాలు మీరు వెయిట్ చేయాల్సిందే. అందుకని నైట్ టైంలో ఈ రూట్లో మాత్రం వెళ్ళకండి. సికింద్రాబాద్ వైపు వెళ్ళాలంటే లక్డీ కపుల్ సిగ్నల్ నుంచి స్ట్రైట్ వెళ్ళి ఇంకో సిగ్నల్ వస్తుంది మన రవీంద్ర భారతి దగ్గర, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళకండి. ఇది తెలంగాణ సెక్రటేరియట్ ముందు కనిపిస్తుంది కదా. కొంచెం ముందుకెళ్తే మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ నేను ఎక్కేస్తాను. ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్తే స్ట్రైట్గా వెళ్తే మా సార్ వాళ్ళ ఏరియా బోయి కూడా వచ్చేస్తుంది, సికింద్రాబాద్. ఇది నాకు లెఫ్ట్ సైడ్లో తెలంగాణ సెక్రటేరియట్ పెద్ద బిల్డింగ్, చూడడానికి రాజభవనాలుగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు రైట్ సైడ్లో వచ్చేసి ఫేమస్ బిర్లా టెంపుల్ ఉంటుందండి. రైట్ సైడ్లో ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ సికింద్రాబాద్. పక్కనే మనకి దీపం గుర్తు కనిపిస్తుంది కదా, అది కూడా టిఆర్ఎస్ హయాంలోనే కట్టింది. అది అమరవీరుల స్తూపం అంట, అమరవీరులకు గుర్తుగా. అదొకటి. తెలంగాణ సెక్రటేరియట్ ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూడా ఉంటుంది. ఈ 3 కేసీఆర్ గారు కట్టించారు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. ఆయన రాజకీయాల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను వాటి గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. మన కార్స్ గురించి, డ్రైవింగ్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి i10, ఓల్డ్ మోడల్ i10. ఇది కూడా నడిపాను నేను కారు, బాగుంటుంది డ్రైవింగ్. అంటే ఇవన్నీ హ్యాచ్ బ్యాక్, చిన్న కార్ల డ్రైవింగ్, అలాగే పెద్ద ఆడి బెంజ్ లాంటి కార్ల డ్రైవింగ్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి హెల్మెట్ లేదు, పైగా ఎలా వస్తుందో చూడండి. అటు సైడ్లు చూసుకోకుండా రావడం వల్ల నేను కూడా కార్కి బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంటారు. సో ప్లీజ్ అమ్మాయిలు, డ్రైవింగ్ సెన్స్ లేకపోతే ప్లీజ్ రోడ్లపైకి రావద్దు. నేను చాలామంది అమ్మాయిలను చూస్తుంటాను, ఎక్కువ మందికి 90%, 100లో 90% పీపుల్కి డ్రైవింగ్ చేయడం రాదు అసలు. ఏదో స్కూటీ ఇలా అన్నామా, రేస్ చేసామా, ముందుకు వెళ్ళిందా అని మాత్రం తెలుసు. సైడ్కి ఏమొస్తున్నాయి, అటు వెళ్తే ఏమవుతుంది, ఇటు వెళ్తే ఏమవుతుంది, అరే సడన్గా తీసుకుంటే అవతలకు ప్రాబ్లం అవుతుందేమో, సడన్గా లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోవద్దు, పోనీ ఇండికేటర్ వేయాలి, ఇలాంటివేవి పట్టించుకోరండి. మెయిన్గా లేడీస్ 90%. సో అది మీకే డేంజర్. కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి ప్లీజ్. డ్రైవింగ్ రాదు అనుకుంటే ఇలా రోడ్లపైకి మాత్రం రాకండి, మీ లైఫ్ని రిస్క్లో పెట్టకండి. ఇది నా రిక్వెస్ట్, ఓకేనా? మహిళలు లేకపోతే ఈ లోకం లేదు కదా, అందుకనే చెప్పాను. ఓకే, నెక్స్ట్ మనమైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది కట్టమైసమ్మ టెంపుల్ సిగ్నల్. కట్టమైసమ్మ టెంపుల్, ఇక్కడ చాలా జాతరలు జరుగుతూ ఉంటాయి. ఏవైనా కొత్త వాహనాలు కొన్నా కూడా ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. చాలా ఫేమస్ టెంపుల్, ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈ ఏరియా వచ్చేసి లోయర్ ట్యాంక్ బండ్ అండి. పైన వచ్చేసి మొత్తం ట్యాంక్ బండ్ ఉంటుంది, పైన ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ పక్కనే ట్యాంక్ బండ్. ఇదంతా లోయర్ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు ఈ ఏరియాని మొత్తము. ఈ ఏరియా
దేనికి ఫేమస్ అంటే మనకి కార్ డెంటింగ్, పెయింటింగ్, మెకానిక్, మోడిఫికేషన్ అన్ని విధాల షాపులు, ఏసీ రిపేర్ కానీ ఇంకే రిపేర్ ఉన్న కార్కి ఏ రిపేర్ అయినా, ఏ కలర్ పెయింటింగ్ అయినా, డెంటింగ్ అయినా, ఎలాగైనా మాడిఫై చేసుకోవాలన్నా కూడా, ఓల్డ్ కార్ని న్యూ కార్ లాగా మనకు నచ్చిన స్టైల్లో మాడిఫై చేయాలన్నా అన్నీ కూడా మనకి ఇక్కడ షాప్స్ ఉంటాయి. అది కూడా రీజనబుల్ అంటే వాళ్ళు చెప్పేది రీజనబుల్గా ఉండదు, మనం బార్గరింగ్ చేసి రీజనబుల్ ధరకి తెచ్చుకోవాలి. వాళ్ళు 10,000 వరకు ఉంటే 20,000 చెప్తారు వాళ్ళు, కానీ మనం 10,000 మాట్లాడి 8,000కే చేయించుకోవచ్చు. అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇవన్నీ మొత్తం చాలా దూరం వరకు ఉంటాయి, ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు మొత్తం అవే షాపులు. డెంటింగ్, పెయింటింగ్, ఏదన్నా క్రాక్స్ కానీ లేదా ఏమైనా ఐటమ్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ మధ్య విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు చాలా ఫేమస్ అయిపోయాయి. ఏదన్నా ర్యాలీ తీసినా కూడా, ఏదన్నా దేవుళ్ళకి సంబంధించి కార్యక్రమాలు చేసినా కూడా ఆ విగ్రహాలు అనేవి రెంట్కి తీసుకొని ముందు నడిపిస్తున్నారు. అవి కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారు. ఇవన్నీ షాపులు అవే, మెకానిక్, డెంటింగ్, పెయింటింగ్ మొత్తం అవే షాపులు. కాకపోతే మనకు షోరూంలో కన్నా ముఖ్యంగా యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు. మనకి షోరూంలో కన్నా చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. నేను కూడా 2-3 వెహికల్స్కి ఇక్కడ చేపించడం జరిగింది. ఇలా లో ట్యాంక్ బండ్ నుంచి రావచ్చు, లేకపోతే ఇట్లా ట్యాంక్ బండ్ నుంచి వచ్చి ఇక్కడ సిగ్నల్ నుంచి మనము రైట్ తీసుకొని రావచ్చు ఇక్కడ షాపులకు రావాలంటే. ఇవన్నీ షాపులు అవే, కంటిన్యూగా షాపులు అన్నీ అవే. ఏసీ రిపేర్ అని, అది అని, ఇది అని చాలా బోర్డులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ చైర్ల మీద కూర్చొని లేదా నిలబడి పిలుస్తూ ఉంటారు, మా షాప్కి రండి అని. అలా వెళ్ళి ఒక షాప్లోనే చేయించుకోకండి. ఒక షాప్లోనే వాళ్ళు చెప్పిన ప్రైస్ తక్కువే అనిపించింది కదా అని చెప్పి అట్లా అనుకొని చేయించుకోకండి. 2-3 షాపుల్లో కనుక్కోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ చెప్తారు. 2-3 షాపులలో ఎంతవరకు బార్గెనింగ్ చేయగలుగుతారో అంతవరకు చేసి మాత్రమే చేయించుకుంటే మీరు ప్రాఫిట్లో ఉంటారు, లేదంటే మాత్రం లాస్లో ఉంటారు. ఇది కన్ఫర్మ్. అంటే మోసం చేస్తారా అంటే, అమాయకులు కనిపిస్తే ఖచ్చితంగా మోసం చేస్తారు. మీరు వాళ్ళు ఏది చెప్తే నమ్మేస్తే ఖచ్చితంగా మోసం చేస్తారు, మోసపోతారు మీరు. ఇదొకటి. ఇంకా రాణిగంజ్లో కూడా మనకి మినిస్టర్ రోడ్లో చాలా షాపులు ఉంటాయండి. ఈ కార్ యాక్సెసరీస్ కానీ అన్ని రకాల షాపులు ఉంటాయి, వాళ్ళు కూడా అక్కడ పిలుస్తుంటారు. అయితే నాకు పర్సనల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. నేను సిగ్నల్ ఓపెన్ ఉంది, వెళ్ళిపోతాను. అయితే నాకు ఒకసారి ఏం జరిగిందంటే, ఓన్లీ కార్ బల్బ్స్, ఇండికేటర్ లైట్స్ మార్చుకోవడానికి వెళ్ళాను అక్కడికి. నాకు తెలియక హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఓ కార్కి డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఇండికేటర్ లైట్స్, అది కొంచెం పాత కారు, ట్రావెల్స్ కారు, ఇండికేటర్ లైట్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి ఇండికేటర్ లైట్స్ చిన్న బల్బులు ఉంటాయి కదా, అవి మార్చుకోవడానికి వెళ్ళానండి. అవి మార్చుకోవడానికి వెళ్తే వాళ్ళు పిలిస్తే నేను గ్లాస్ డౌన్ చేసి ఇక్కడ ఇండికేటర్స్ బల్బ్ మార్చాలి భయ్యా ఇట్లా ఒక 2 అంటే, సరే రండి చేసేద్దామని చెప్పి అన్నారు. ఇట్లా నేను వెళ్ళి లోపల రేట్ కనుక్కుందామనే లోపే ముంగట బానట్ అంటారు కదా, బానట్ మొత్తం డాష్ బోర్డ్ మొత్తం విప్పేసి పెట్టేశారు 5 నిమిషాల్లో. అంటే ఖచ్చితంగా అక్కడే చేయించుకోవాలి అంతే. ఇక సరే అని రేట్ మాట్లాడి చేసేలోపు ఫిట్ చేసే అబ్బాయి వచ్చేసి, అన్న మా ఛార్జ్ 300 ఉంటుంది అన్న, మేము అదంతా ఇప్పి ఫిట్ చేస్తున్నాం కదా అంటే, అదంతా ఎందుకు ఇప్పి ఫిట్ చేస్తున్నారు, ఓన్లీ బల్బ్ అది ఏదైతే ఉందో అది ఓన్లీ అదే ఓపెన్ చేసి పెట్టవచ్చు కదా అంటే, లేదన్నా మొత్తం ఇప్పియాలి ఈ బండికి, మీకు తెలియకపోతే ఊరుకొని గమ్మునా అన్నారు. సరే అని చెప్పేసి, సరే ఇస్తానని చెప్పేసి 300 ఇచ్చేసాను. ఇచ్చిందాక చేయలేదు, ఇప్పేసి పెట్టారు, మళ్ళీ ఫిట్ చేయడానికి 300 అవుతున్నారు, అట్లా డిమాండ్ చేశారు. తర్వాత ఏమైందంటే బల్బులు వేసిన తర్వాత ఒక్కో బల్బు 600 రూపాయలు అంట. 600 రూపాయలు అయితే మనకి ఏం చెప్తానులేండి, ఏమొస్తుంది. అట్లా నేను మోసపోయాను. 600 రూపాయలు అంటే ఆ ఓనర్ 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 550 రూపాయలకు ఓ బల్బు చొప్పున ఇచ్చి నాకు 1100 బిల్ వేశాడు, వీళ్ళు 300 బిల్ వేశారు. మొత్తం 1400 ఖర్చు పెట్టాను నేను లైట్స్ కోసం. మళ్ళీ మా సార్కి చెప్తే, ఓనర్కి చెప్తే, అప్పుడు అంత ఉండదు, ఏంది నేను 500 ఇస్తాను, మిగతా నువ్వే పెట్టుకో అని చెప్పేసి నాకు 500 పోతే ఎంత, 1400, 900 నాకు బొక్కబడింది అట్లా. సో రాణిగంజ్కి యాక్సెసరీస్ కోసం వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్త. కార్ యాక్సెసరీస్ అక్కడ ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా అని చూస్తుంటారు, ఇదైతే పక్కా.
ఇదైతే మనకి బోయిగూడ వచ్చేసాం. బోయిగూడలో నాకు లెఫ్ట్ సైడ్లో సత్వా మాల్ ఉంది. దాని వెనకాలే నెక్లెస్ ప్రైడ్ అంటే సత్వా మాల్కి ఆనుకొని దాంట్లోనే అపార్ట్మెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ లెఫ్ట్ వెళ్ళాలి, కానీ ఈ కారు వెనుకకు వస్తుంది. పోదు పోదు అని చెప్పి మనకు చూపిస్తున్నారు. అక్కడ యాక్చువల్లీ రోడ్ క్లోజ్ చేసి టెంట్ వేశారు. ఇదొకటండి చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వేరే రోడ్స్ ఉంటాయి వెళ్ళడానికి ఆబ్వియస్గా, కాకపోతే మెయిన్ రోడ్ని వెళ్ళాల్సిన రోడ్ని మొత్తం 10 days బ్లాక్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదున్నా కూడా. అదేంటో నాకు అర్థం కాదు, మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేయాలా ఏంటో. పర్మిషన్ తీసుకుంటారో తీసుకోరో తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ నేను యూటర్న్ చేసుకోవాలి. స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు, కానీ యూటర్న్ తీసుకోవడం పోవడమే బెటర్. స్ట్రైట్గా వెళ్తే కొంచెం లాంగ్ అవుతుంది మా సార్ వాళ్ళ ఇంటికి. ఒకవైపు రికార్డ్ చేసుకుంటూ ఫోన్తో వీడియో రికార్డ్ చేసుకుంటూ యూటర్న్ తీసుకోవడము చూద్దాం, ట్రై చేద్దాం. నాకు తెలిసి కష్టమే, కొంచెం కష్టమే. బ్యాగ్ తీసుకుందాం, బ్యాగ్ తీసుకొని మళ్ళీ తీసుకుందాం. ఎందుకంటే ఒక చేతితో నేను ఫోన్ని పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను, కాబట్టి ఒక చేతితోనే స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆటో వెహికల్ కాబట్టి గేర్లు ఊరికే మార్చడానికి అంత అవసరం ఏమి ఉండదు. ఒకసారి డ్రైవింగ్ మోడ్లో పెడితే సరిపోతుంది. అందుకనే నేను ఇంత ఈజీగా వీడియో రికార్డ్ చేయగలుగుతున్నాను. అదే మాన్యువల్ కార్ అయితే మాత్రం ఇంపాసిబుల్ అండి వీడియో రికార్డ్ చేయడం, చేతితో పట్టుకొని నేను చెప్పేది. అదే గింబలో ఏదో స్టాండ్ ఉంటే దాంతో రికార్డ్ చేయవచ్చు, కానీ ఇలా నాలాగా చేతితో పట్టుకొని రికార్డ్ చేయడం కష్టం. నేనైతే ప్రజెంట్ ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఇంకో చేత్తో ఫోన్ని పట్టుకొని ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. కొంచెం రిస్కే, కానీ పర్వాలేదు, చేయొచ్చు. యూట్యూబ్ కోసం ఎలాగైనా సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసినవి చెప్పాలి అని నా కుతూహలం. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి ఇలా చేస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్లో బైక్ రైడర్స్ చాలా డేంజర్, ఎటు పడితే అటు వస్తుంటారు. ఇందాక చెప్పినట్టు లేడీసే కాకుండా బాయ్స్ కూడా చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కొంచెం కార్ డ్రైవింగ్ చేయాలంటే జాగ్రత్త. బైకర్స్తో పాటు ఆటోస్తో పాటు బస్సెస్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్. ఎలా అంటే వాళ్ళు ఒక బైక్ ఉంది మా చేతిలో అనుకున్నట్టు నడుపుతారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఇప్పుడు చూసారా ఆటో ఎట్లా వచ్చిందో, అట్లా సడన్గా వచ్చేస్తుంటారు. కాబట్టి కొంచెం స్లోగా మనం డ్రైవింగ్ పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రమే హైదరాబాద్ రోడ్లలో గల్లీలో నడపగలుగుతాం. లేదు అంటే కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే నడపాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి, ముందే రైట్ తీసుకుంటే అయిపోయేది. అయితే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే లక్డీకాపుల్ నుంచి వస్తున్నాను కదా, అక్కడ మీకు ఒక గో గ్యాస్ అని చూపించాను కదా షాపు. అదే అక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది, అలాగే పక్కన గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా. అక్కడ నాకు బోర్డు కనిపించిందండి, యాపిల్ ఐఫోన్ మ్యాక్బుక్ అన్లాక్ అండ్ ప్రాసెస్ అని చెప్పి ఒక షాప్ కనిపించింది. కొంతమందికి అది ఐఫోన్ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఏదైనా మ్యాక్బుక్ కానీ ట్యాబ్ కానీ ఐఫోన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా అక్కడ చేస్తారు. అది చాలా ఫేమస్. అది మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. మనం ఐఫోన్లు వాడం కదా, అందుకే మనకు అంత గుర్తులేదు. కాకపోతే వాడే వాళ్ళకి పనికొస్తుంది కదా, నా మ్యాటర్ చెప్తున్నాను. అప్పుడే చేద్దాం అనుకున్నాను, కానీ సారీ, నేను మర్చిపోయాను. ఈ మ్యాటర్ చెప్పుకుంటూ మర్చిపోయాను. సో ఇలా గల్లీ, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది ఇంకా చిన్న గల్లీ. ఈ చిన్న గల్లీలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎదురుగా ఒక వెహికల్ వస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా డిప్పర్ వేయాలి. డిప్పర్ వేస్తేనే ఎదురుగా వచ్చేవాళ్ళు కొంచెం స్లో అవుతారు. లేదంటే మనం సైడ్ ఇస్తామేమో అనుకొని, నేను డిప్పర్ వేస్తాను చూడండి, స్లో అయ్యారు. మనమే సైడ్ ఇస్తాము వాళ్ళకి అనుకొని వాళ్ళు స్పీడ్గా వచ్చేస్తారు. ఇటువంటి టైంలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి చిన్న గలీలో ఖచ్చితంగా ఎదురుగా వచ్చే వెహికల్కి మనం డిప్పర్ వెయ్యాలి. వాళ్ళు స్లో అయితేనే మనం వెళ్ళాలి. లేదు అంటే వాళ్ళే ముందుగా డిప్పర్ వేస్తే మనమే స్లో అయ్యి సైడ్కి తీసుకోవాలి. ఇది రూల్ అండి. ఈ రూల్ పాటించకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో జాగ్రత్త డ్రైవర్స్, కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, కార్ డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ, కొత్తగా కార్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి డ్రైవింగ్ చేయాలి. హైదరాబాద్లో మెయిన్గా ముఖ్యంగా చిన్న చిన్న గల్లీల్లో, ఇలాంటి గల్లీల్లో. నేనైతే హైదరాబాద్ చార్మినార్ ఓల్డ్ సిటీ గల్లీలోనే రఫ్ అండ్ టఫ్ నడిపాను. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ నడిపాను నేను, A to Z వెహికల్స్ కార్లలో. అంటే ఒకటి రోల్స్ రాయ్స్ తప్పించి మిగతా అన్ని వెహికల్స్ నడిపాను. డ్రైవ్ యూ అనే యాప్ దయ వల్ల నేను సాయంత్రం డ్యూటీ అయిపోగానే డ్రైవ్ యూ ఆన్ చేస్తాను కదా, దానిలో వచ్చిన బుకింగ్స్ వల్ల ఇప్పటివరకు దాదాపు 200-300 రకాల కార్స్ నడుపుంటాను.
సో ఆల్మోస్ట్ అన్ని కార్స్ నడిపాను నేను. ప్రజెంట్ ఇండియాలో ఉన్న కార్స్, హైదరాబాద్లో ఉన్న కార్స్ అయితే ఏవి బాకీ లేవు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఏదో వ్లాగ్ లాగా తీద్దామని తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.